వైఎస్ఆర్సీపీకి వరుసగా అరెస్ట్ల గండం పట్టుకుంది. దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో, దాంట్లో భాగంగానే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు దాంట్లో భాగంగానే మనం చూడొచ్చు. ఏదైతే పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత కంప్లీట్‌గా వైఎస్ఆర్సీపీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. అది ప్రజల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఇది తలనొప్పిగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళిని ఇప్పటికే చాలా లేట్‌గా అరెస్ట్ చేసి లోపల వేయటం అయితే జరిగింది. అతన్ని ఇప్పటికే అన్ని పీటీ వారెంట్‌ల మీద కూడా అతన్ని ఆ స్టేషన్‌కి, ఈ స్టేషన్‌కి లేదంటే ఈ జైలుకి, ఆ జైలుకి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఏం చేయాలి అనేది ఆయనకు అర్థం కావట్ల. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి కొంతమంది అటు రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక విధంగా దీన్ని సైడ్ ట్రాక్ తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తున్నారు కానీ దాంట్లో ఎవరూ కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. దీన్ని చాలా బలంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి ఎత్తుగడ వేశారు. ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఎవరో ఒక విలేకరు అడిగినట్టుగా దానికి మనం సమాధానం చెప్పినట్టుగా కొంత సెటైర్ వేసినట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ గారిని అంటాం. దాని మీద ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలామంది చాలా ఎక్కువగా ఆయన్ని ఫేస్ చేసి ఆయనకి కౌంటర్ ఇచ్చే పనుగా పెట్టుకున్నారు. కోడి కత్తికి ఎక్కువ, లేదంటే బాబాయ్ గొడ్డలికి తక్కువ అని కావచ్చు, లేదంటే జైలుకి బెయిల్కి తక్కువ అని కావచ్చు, అనేక విధాలుగా ఆయన కంపేర్ చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా జనసేనలో గెలిచినటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళలో కనీసం టాప్ 10 మంది ఎమ్మెల్యేల్లో వాళ్ళ మెజారిటీతో పోల్చుకుంటే నీ మెజారిటీ ఎంత, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి మెజారిటీ ఎంత, ఇవన్నీ కూడా కంపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కాదు, ఆయన ఏదైతే వైఎస్ఆర్సీపీ మీద వస్తున్నటువంటి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో దాని నుంచి పక్కకు తప్పించుకోవాలనే ప్రయత్నం ఎవరు చేసినా అవ్వట్లేదు. కాబట్టి గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఓడిపోయిన తర్వాత ఈ 9 నెలల కాలంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రెస్ విలేకరులందరినీ పిలిచి ఆయన ఫేస్ చేసినటువంటి సందర్భం లేదు. నిన్న కూడా ఎక్కడా కూడా విజయవాడ లేదంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఏ విలేకరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆఫీస్ అని చెప్పుకుంటా నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఎవరు అటెండ్ అవ్వలేదు. ఇదైతే చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చారు. దాంట్లో ఒక విలేకరి మహా అయితే సాక్షి వాళ్ళు ఉండొచ్చేమో, లేదా ఆయన సంబంధించినటువంటి సోషల్ మీడియా ఒక వ్యక్తిని ఎదరబెట్టుకుని అతనితో క్వశ్చన్ అడిగినట్టుగా ఆయన చెప్పుకున్నాను ఉండొచ్చు. అంతే తప్ప వేరే ఏమీ లేదు. ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే అందరికీ తెలుసు. ఆయన పెట్టుకుంటే ఆయన ఇంట్లోనే చెప్పుకుంటా తాడేపల్లి ప్యాలెస్లోనే తప్ప ఇంకెక్కడా పెట్టరు. ఆయనకు అంత పెట్టే అంత ధైర్యం కూడా ఈ 5 ఏళ్ల నుంచి లేదు. ఇప్పటికి బయటికి అధికారం దిగిపోయిన తర్వాత కూడా ఆయన ప్రతిపక్ష పాత్ర కోరుకుంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఆయనకి జరగలేదు. జరిగే అవకాశం కూడా కాదు. ఆయనకు ఆ ధైర్యం కూడా లేదు. కాబట్టి ఆయన ఇంట్లో కూర్చునే ఏ ప్రగల్భాలైనా పలికే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే నిన్న ప్రెస్ మీట్ అనే ఒక ఊహాజనితమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకుని దాంట్లో ఒక వ్యక్తిని ఎదురుగుండా పెట్టి మాట్లాడిపించుకుని అది కూడా చాలా క్లియర్గా ఎవరికైనా అర్థం చూసుకుంటే ఆయన వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోయే టైంలో ఒక ప్రెస్ రిపోర్టర్ సార్ 1 మినిట్ అని చెప్పేసి అడగటం, దానికి సంబంధించి సార్ ఇలా పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అంటున్నారు మిమ్మల్ని, ఎక్కడికో వెళ్ళాలి, వేరే దేశం వెళ్ళాలి అని చెప్తున్నారు, దీనికి మీ సమాధానం ఏంటంటే ఆయన ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, గెలవక ఒకసారి గెలిచాడు అని. దీంట్లో ఆయనకున్నటువంటి అహంకారంతో పాటు ఆయన చాలా ఇది మొత్తం అంతా కూడా ఒక స్క్రిప్టెడ్ అని చెప్పి చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే. అంతేకాకుండా ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి కావాల్సినటువంటి మిగతా టీవీ ఛానల్స్ కావచ్చు, పేపర్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి ఏ ప్రతినిధి, టీవీ ఛానల్స్ కావచ్చు, పేపర్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి ఏ ప్రతినిధి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్కి హాజరు కాకపోవడం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఆ అడిగినటువంటి వ్యక్తి ఎవరు అనేది చాలా క్లియర్గా మీకే అర్థం అవ్వచ్చు. సో ఇదంతా కూడా ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వేసేటువంటి సోషల్ మీడియా మసిబూసి మారేడుకని చేయడంలో వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గత 2019లో కూడా అది చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా అది చేయాలనే వాళ్ళ సోషల్ మీడియా కూడా తాపత్రయపడుతుంది. దాంట్లోనే చాలా ఇబ్బందికర పరిస్థితులు
పోసాని కృష్ణమురళి ద్వారా, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అనుకోవచ్చు, సైకోస్ అనుకోవచ్చు, వీళ్ళందరూ చేసేటువంటి పనులు కూడా దాంట్లో భాగంగానే వస్తున్నటువంటి పరిస్థితి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కానీ, ప్రజల్ని రిప్రజెంట్ చేసేటువంటి జర్నలిస్టులు కావచ్చు, మీడియా మిత్రులు ఎవరినైనా సరే ఫేస్ చేసేటువంటి దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. సో అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఒక స్క్రిప్ట్ ప్రకారం మాత్రమే, ఏదైతే వచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ని తట్టుకోవడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకున్నటువంటి ఒక స్క్రిప్ట్, ఏదైతే జబర్దస్త్లో కావచ్చు, ఇంకొక షోస్లో కావచ్చు, ఏదైతే చేస్తారో అలాంటి స్క్రిప్టే తప్ప ఇంకొకటి కాదు. సో దీని గురించి పెద్దగా జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, పెద్ద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అసలు ఆయన పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఆయనకంటూ ఎక్కడ బలమైనటువంటి కేడర్ మొత్తం అంతా చెల్లాచెదురైపోయింది. మీరు ఆయన్ని వదిలేస్తే, మీ మీడియా కావచ్చు, మీ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వదిలేస్తే ఆయన్ని పట్టించుకునే నాదుడే ఉండడు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఏదో షో చేసేసి, మీ వీడియోల కింద కమెంట్లు పెట్టేసి, మిమ్మల్ని తిట్టేసి, మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప, అంటే మేము ఉన్నాము, నేనున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఆ ఉనికి చాటుకునే ప్రయత్నమే తప్ప ఎక్కడా కూడా దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మైనసే తప్ప ప్లస్ అయితే లేదు. అది ప్లస్ ఇవ్వాలి అనుకుంటే అది జనసేన టీడీపీకి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అయితే, వాళ్ళు పెట్టేటువంటి సైకో మెసేజ్లకో లేదంటే కమెంట్స్కో, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి చిల్లర చీప్ ట్రిక్స్కో మీరు రియాక్ట్ అయితే ప్లస్ అయ్యి, వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కువ ప్రచారం కల్పిస్తామనే విధంగా ఉంటుంది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. జస్ట్ ఆయన్ని మీరు పట్టించుకోకుండా వదిలేస్తే, జస్ట్ ఆఫ్టర్ ఆల్ అంతే, ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే. ఆయన కనుక రేపు మహా అయితే రాజీనామా చేసో, లేదంటే సభ్యత్వం రద్దు చేసో, లేదంటే ఇంకొక విధంగా వెళితే ఆయన మళ్ళీ తిరిగి గెలుస్తారో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితికి వైఎస్ఆర్సీపీకి అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ధైర్యం. నిజంగా ఆయన దమ్ము ధైర్యం ఉంటే కనుక పులివెందుల్లో అవును నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి వాళ్ళు చేసేది ఏంటి, అసెంబ్లీ నన్ను శాసనసభ సభ్యత్వం రద్దు చేసేది ఏంటి, నేనే రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళేంత సీన్ కూడా ఆయనకి లేదు. సో జస్ట్ అవాయిడ్, ఆయన్ని వదిలేస్తే ఆయన ఏమైపోతాడో జస్ట్ మీకే వదిలేస్తే మీ ఊహకే అర్థమైపోద్ది. మీరు గనక పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని వదిలేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించరు, ఎక్కడా వినిపించరు కూడా.